హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే మనం దేవరా మూవీ చూడడం జరిగిందనమాట. కాస్త ఈ తిరుపతి ఇష్యూస్ కొద్దిగా మనసు బాగోకపోతే కాస్త రిలీఫ్ గురించి సినిమా రావడం జరిగింది. సో మీ అందరికీ తెలిసిందే, ఎన్టీఆర్ సోలోగా వచ్చి 6 ఇయర్స్ తర్వాత సోలోగా రావడం సినిమా దేవరా. సో ఈ సినిమా ఎలా ఉందనే విషయాన్ని కనుక చెప్పే విషయం అయితే కనుక ముందు చాలా సెంటిమెంట్స్ అయితే ఉన్నాయి. నందమూరి తారక రామారావు కాంబినేషన్ ఆర్ట్స్ మీద వచ్చిన మూవీస్ అంతగా హిట్ అవ్వవు. సెకండ్, అనిరుద్ధ్ డైరెక్ట్గా మ్యూజిక్ కొట్టిన తెలుగు ఫిలిం ఏది కూడా అంతగా హిట్ అయిన దాఖలాలు లేవు. అట్ ద సేమ్ టైం సైఫ్ అలీ ఖాన్ యాక్ట్ చేసిన సౌత్ ఇండియన్ మూవీస్ కూడా ఏవి హిట్ కాలేదు. సో ఇలా రకరకాల సెంటిమెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ మెయిన్గా రాజమౌళి గారి డైరెక్షన్ తర్వాత వచ్చిన సినిమా హిట్ కొట్టలేదన్న ఒక సెంటిమెంట్స్ అయితే ఉన్నాయి. మరి ఈ సెంటిమెంట్స్ నడుమ ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవరా అంటే స్టోరీ ఎక్కువ చెప్పడం. ఇది ఒక సముద్రపు దొంగలు, ఎర్ర సముద్రం అనే ఒక 4 కొండల ప్రాంతంలో ఉన్న 4 తెగలు ఉన్న మనుషులు దొంగతనాలు అవుతూ ఉంటుందన్నమాట. సో ఒక